హాయ్ నమస్తే. నా తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. ముఖ్యంగా ఆటో అన్నలకి, క్యాబ్ అన్నలకి నమస్తే. నేను నా పేరు సతీష్. హైదరాబాద్లో ఆటో డ్రైవరు గత 2 నెలల క్రితం. ఎందుకు అంటే 2 నెలల క్రితం ఎందుకు అని చెప్పానంటే, కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పని అర్మేనియాకు 2,50,000 రూపాయలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని అర్మేనియా దేశానికి వస్తే ఎట్లుంది తెలుసా? ఇక్కడ మన ఇండియా బెటర్. ఇండియా కంటే ఈయన ఇక్కడ ఇక్కడ ₹1,00,000 మన ఇండియా 24,000 రూపాయలు. ఇక్కడ 1,00,000 ద్రమ్స్ మన ఇండియా 24,000 రూపాయలు అన్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గత ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ కోసము నేను, ఎందుకంటే టీఆర్ఎస్ను నేను తప్పుపట్టి కాంగ్రెస్ అయితే బెటరు అని చెప్పని నేను టీఆర్ఎస్ని తప్పుపట్టినా, కానీ టీఆర్ఎస్ తప్పు అసలే కాదు, ఇప్పటికి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మేలులు కానీ, జరిగిన పనులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలన్నర నుంచి వెళ్ళి ఒక్కటి కూడా జరగట్లేదు. విన్నారా? ఎందుకు అని చెప్పానంటే, అసలు రేవంత్ రెడ్డి గారికి పాలన అనేది చేయరావట్లేదు. ఏమైనా తొండలు జరగొడతాం, ఈడ్చి కొడతాం, ఇవే మాటలు. ఒక సీఎం మాట్లాడవలసిన మాటలు అవి. వేస్ట్. ఒక్కసారి అరే రేవంత్ రెడ్డిగా ఒక్కసారి నీకు ఛాన్స్ ఇచ్చిండ్రా దేవుడు. విన్నావా? నా బాధ ఎంత తెలుసా? నీ ఎలక్షన్ జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి మా ఊరికి వెళ్ళి నా తరపున ఒక 100 ఓట్లు గ్యాదర్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని నేను 100 ఓట్లు గ్యాదర్ చేసి కాంగ్రెస్ కోటేయమని చెప్పని నాకు తెలిసిన వాళ్ళను కోరి ఆ ఓటు వేయించిండ్రా. పిచ్చి బాడుకోవు కదా రేవంత్ రెడ్డిగా. నీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదరా. నీ బిడ్డ సంతోషం ఉంటే అయిపోయానారా? నీ పెళ్ళం సంతోషం ఉంటే అయిపోయానా? ఇక మిగతా వాళ్ళ పెళ్ళాలు, భార్యలు, కొడుకులు, పిల్లలు మంచిగా ఉండవలసిన అవసరం లేదా? ఎవడరా నీకు పాలన చేయమని నీకు పాలన ఇచ్చింది? అఫ్కోర్స్ నేను కూడా అందులో ఒక భాగస్వామిని, కానీ ఎందుకంటే నేను కూడా ఇక్కడి మరీ నా పిచ్చితనం చూడు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని హైదరాబాద్ నుంచి వెళ్ళి కారు పట్టుకొని పోయి ఒక 100 ఓట్లు గేదర్ చేసి 100 ఓట్లు వేసి వచ్చి వేపించి మళ్ళీ కారు తీసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ నా పని నేను చేసుకున్నా. ఎందుకంటే నాకు టైం లేదని చెప్పని కారుకు 8,000 రూపాయలు పెట్టుకొని పోయి ఓట్లేసి ఒక్క రూపాయి కూడా మా కాన్స్టిట్యూన్సీలో ఏమంటారు, మా నియోజకవర్గం ధర్మపురికి వస్తుంది. అడ్లూరు లక్ష్మణ్ కోసం అని చెప్పని పాపం 2 సార్లు ఒక పోలీస్ మోసం చేసిందని చెప్పని ఈ అడ్లూరు లక్ష్మణ్ మళ్ళీ ఇప్పుడు రావాలి, 3వ సారి అని రావాలి, న్యాయం జరుగుతుంది అని చెప్పని, కాంగ్రెస్ వస్తే అని చెప్పని అన్ని ఓట్లు గ్యాదర్ చేసి ఓట్లేసి ఎన్ని బాధలల్లా, ఎన్ని కష్టాలల్లా పిచ్చకుంట్లో రేవంత్ రెడ్డిగా. విన్నావా? ఆటోలలో కొన్ని లక్షల కుటుంబాలు రా, క్యాబులు కొన్ని లక్షల కుటుంబాలు నువ్వు చేయబట్టి రోడ్డు మీద పడ్డారు. కొంతమంది అయితే క్యాబ్ డ్రైవర్లు 10 లక్షలు 15 లక్షలు పెట్టి కార్లు కొని ఉరేసుకొని చచ్చిపోయారు. పిచ్చకుంట్లోడ నీకు పాలన ఏం చేస్తున్నారా? అసలు ఆటోలలో జోలు తీస్తున్నావారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు హైదరాబాద్ సిటీలో 3,000 రూపాయలు ప్రతిరోజు 3,000 రూపాయలు సంపాదించిన మా ఆటో డ్రైవర్లం. క్యాబ్ డ్రైవర్లు 5,000 సంపాదించారు. నీ పాలన వచ్చిన కాంచెల్లి 1,000 రూపాయలు సంపాదాలని కష్టమైపోయిందిరా రేవంత్ రెడ్డిగా, ఫాల్తుగా. విన్నవారా? ఈ దేశంలో వచ్చిన నువ్వు చేయబట్టే, నీ పుణ్యమనే నా భార్య, నా పిల్లల పాపమంతా నీ పిల్లలకు, నీ భార్యకు, నీ కుటుంబానికి తగులుతుందిరా. ఎందుకంటే 100% తగులుతుంది. నా వేదన అంత ఉన్నది. నాదే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి క్యాబ్ డ్రైవర్ వేదన నీ కుటుంబం అయిపోయి ఉంది. ప్రతి ఆటో డ్రైవర్ల కుటుంబాల ఆవేదన నీ కుటుంబం అయిపోయి ఉంది. ఎందుకంటే నీ కుటుంబం బాగుపడది. నెక్స్ట్ టైం మళ్ళీ రావు నువ్వు. ఎందుకు తెలుసా? అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చిన్న వాళ్ళు చేసిన తప్పులు తప్ప మెయిన్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆ పార్టీ అధ్యక్షులు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళ పాలన సూపరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎంత సిటీ డెవలప్ అయింది. ఒక
ఒక ఇప్పుడు నువ్వు నువ్వు వచ్చినాక ఒక్క మేలు జరిగింది ఏంటి తెలుసా? రైతులకు మేలు జరిగింది, పర్వాలేదు. రైతులకు మేలు జరిగింది అంటే పర్వాలేదు. అంటే రైతులేనా నీకు ఓట్లేసింది? రైతులేనారా? ఫాల్తుగా రైతులు మహిళా సంఘాలు అని చెప్పి అంటున్నావు. మహిళా సంఘాలకు ₹1 ఇస్తలేవు. విన్నావా? ఏమైనా నీ అన్నదమ్ముల్ని మొత్తం బినామీ కింద పెట్టేసి నీ అన్నదమ్ములు దొరికినంత దోసుకో అని చెప్పని మొత్తం బినాముల కింద వాళ్ళు కబ్జాలు చేసుకుంటా బినాముల కింద వాళ్ళు ఫోన్లు చేసి కూలగొడితే ఇది కరెక్ట్ లేదు, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది కూలగొడతాం, డబ్బులు ఇస్తారా, కోట్లు ఇస్తారా, ఇట్లా ఇస్తారా అని సెటిల్మెంట్లు చేసుకుంటే మీ అన్నదమ్ములు ఉన్నారు. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లేమో రోడ్ల మీద ర్యాలీలు యుద్ధాలు అని చెప్పని గ్యాసులు పెట్రోల్ పోసుకొని ఉంటారు. విన్నావా? కొంతమంది ఏమో దేశాలు పట్టుకొని పోతురు. అరే నీకు పాలన చేస్తుందారా రేవంత్ రెడ్డి? ఒక్కవేళ నా ఆటో సోదరులకు ఇబ్బంది కలిగితే, నా క్యాబ్ సోదరులకు ఇబ్బంది కలిగితే నా ఓటింగ్ అనేది తగ్గిపోతుంది కదా. నెక్స్ట్ టైం వీళ్ళకు కరెక్ట్గా పనిచేస్తే నా ఓటింగ్ తోటి మళ్ళీ మెజారిటీ తోటి మళ్ళీ నేను వస్తా కదా అని చెప్పని నీకు పాలన చేయత్తలేదు బిడ్డ. విన్నావా? ఇదన్నీ ఒకటి ఏంటంటే హైడ్రాన్ దించినావు, పర్వాలేదు, చీరలను కాపాడుతున్నావు అని చెప్పని అంటున్నావు. కానీ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యమంత్రి అన్నటోడు అందరిని చూడాలి. చిన్న పిల్ల చితుక అని చెప్పన్నట్టు, ముసలి మూతక అని చెప్ప అందరిని చూడాలి. చిన్న పిల్లల కాంచెలు మొదలుపెట్టి ముసలుల వరకు అన్నీ చేసినోడే ఒక ముఖ్యమంత్రి. గుర్తుండిపోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా చెబుతున్నా, దాన్ని తప్పు పట్టినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు కాదు అసలే. దానిలో ఉన్న కొంతమంది చిల్లరగాలు చేసిన తప్పుల వలన టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. బినామీల కింద అదేంటిది కబ్జాల కింద అది ఒక చెడ్డ పేరు వచ్చింది. కానీ అస్సలే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం సూపర్ సూపర్ సూపర్. విన్నావా? ఆటోలలో జోలికి రాలే, ఆటోలకు ట్యాక్సీ మ్యాప్ చేసిండు, ఆటోలకు ఫిట్నెస్ మ్యాప్ చేసిండు, ఫిట్నెస్ డబ్బులు లేకుండా చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. పాలన చేయత్తలేదురా కొంచెమన్నా? మల్లు ఏమంటారు ఆయన పేరు, మా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఏమయ్యా మల్లు బట్టి విక్రమార్క? ఆయన సీఎం సీటు కొనుక్కున్నాడని చెప్పని నువ్వు కామోష్ అయిపోతే ఎట్లనయ్యా చెప్పు? మా కులస్తునివి నువ్వు, మల్లు బట్టి విక్రమార్క, మా కులస్తువి నువ్వు. దళితుల గురించి అసలు జోలేది ఇస్తలేవు నువ్వు. నీవు నీ కుటుంబం మంచిగా నీట్గా, నీవు నీ కుటుంబం హ్యాపీగా ఉంటే సరిపోతుందా? దళితులకు అన్యాయం చెయ్యను, దళితుల గురించి పోరాడతా అని చెప్పన్న నీ మాటలు ఎటువైనాయి అయ్యా బట్టి విక్రమార్క? అడ్లూరు లక్ష్మణ నువ్వు కూడా మారిపోయినావన్న. కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవి వచ్చినాక, మంత్రి వచ్చినాక నువ్వు కూడా మారిపోయినావు లక్ష్మణ. విన్నావా? నీ పాలన నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు అనుకున్నా కానీ లేదన్నా, మారిపోయినావు నువ్వు కూడా. నువ్వు రావాలని చెప్పని మస్తు దానిలానేమన్నా. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిండు, 3ఓసారి అన్నా గెలిస్తే సానుభూతి కొద్ది గెలిచినావన్నా నువ్వు. తెలుసా? నువ్వు డబ్బులు వంచలే, మేము డబ్బులు తీసుకోలే కూడా, మేము డబ్బులు అద్దన్నాం కూడా. ఎందుకంటే మా ఊర్లో ఒక కట్టుబాటు పెట్టుకొని డబ్బులు ₹1 కూడా తీసుకోకుండా అడ్లూరు లక్ష్మణ్ గెలవాలి అని చెప్పని మా ఊర్లో తనలాడినామన్నా. మాకు న్యాయం చేయట్లేదు నువ్వు. విన్నావా? ముఖ్యంగా నువ్వు కాదన్నా, అసలు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు 10 ఏళ్ళు సీటు నాదే గర్జించే సింహం అని చెప్పి అంటున్నావు. అసలు కాదు, ఇంకో 2 సంవత్సరాలు అయితే దిగిపోతావు నువ్వు. విన్నావా? కాంగ్రెస్ పాలన అనేది జీరో కింద అయిపోయింది. వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలులు జరిగినాయి అనేది 0. అన్ని కీడులే. అందరూ మన్నెత్తిపోతుర్రు, భూతు పురాణాలు చదువుతురు నీ మీద. నీ కుటుంబం గురించి ఆలోచించు. పాపాలు తగిలినాయి అనుకో, కుటుంబాలు బాగుపడే రేవంత్ రెడ్డి. విన్నావా? పాపాలు మనుషుల శాపాలు, మనుషుల పాపాలు తగిలినాయి అనుకో, నీ కుటుంబం బాగుపడదు. ఎందుకంటే కొన్ని 100 లక్షల కుటుంబాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీద పడ్డాయి ఆల్రెడీ. విన్నావా? కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఒక ఆటో డ్రైవరు ఒక రోజుకు 100 మందితో మాట్లాడతాడు. ఒక ఆటో డ్రైవరు 100 మందితో మాట్లాడతాడు. ఆ 100 మంది దగ్గర నీ గురించి ఏం చెప్తాడు? రేవంత్ రెడ్డి చేయడం వలన, రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ మా బతుకులు గిట్లా అయిపోయినాయి అని చెప్పని ఒక 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే నువ్వు మంచి చేస్తే అదే ఆటో డ్రైవరు రేవంత్ రెడ్డి చేయడం వల్ల నేను మేలు పొందిన అని చెప్పని అదే 100 మందికి చెప్తాడు. అలాంటి ఆటో డ్రైవర్ని నువ్వు పక్కకు పెట్టావంటే జీరో నువ్వుగా. నెక్స్ట్ టైం నువ్వేం రావు. 2 సంవత్సరాలు నీ పాలనగా. విన్నా? ఎందుకంటే మా గురించి నువ్వు ఆలోచించలే. నువ్వు చేయబట్టి
నా పిల్లల్ని విడిచిపెట్టి నా భార్యని విడిచిపెట్టి విన్నావా ఆ రాష్ట్రం విడిచిపెట్టి నేను ఈ దేశానికి వచ్చిన నేను నీ పుణ్యమే నీ పాపమే విన్నావా తెలుసుకో రేవంత్ రెడ్డి పాలన చేసుడు ఎట్లనో తెలుసుకో కనీసం ఇంకొక 15 ఏళ్ళ తర్వాత గెలుతావు కావచ్చు ఇంకొక 20 ఏళ్ళ తర్వాత గెలుతావు కావచ్చు తెలుసుకో పాలన చేయడం తెలుసుకో